హలో వ్యూవర్స్, సైకాలజీ బిట్స్. ఫస్ట్ వన్, ఈ క్రింది వన్న ఒకటి అభ్యసనకు ప్రభావవంతమైన ప్రేరణ. ఆప్షన్: శిక్షణ తప్పించుకుంటకు అభ్యసనం, బహుమతులకే అభ్యసనం, ఆత్మసంతృప్తికి అభ్యసనం, ర్యాంక్ కొరకు అభ్యసనం. ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్? అభ్యసనకు ప్రభావవంతమైన ప్రేరణ. సో ఆత్మసంతృప్తికి అభ్యసనం, థర్డ్ది కరెక్ట్ ఆన్సర్. పిల్లలు ప్రచోదనాలతో కాకుండా అంతర్గత భావాల ఆధారంగా స్పందించడాన్ని నేర్చుకుంటారని తెలిపిన వారు చోమ్స్కీ, వైగోట్స్కీ, బ్రూనర్, పియాజే. ఇందులో ఆప్షన్ టూ వైగోట్స్కీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, భాషాభివృద్ధికి నేటివిస్ట్ పర్స్పెక్టివ్ను ప్రతిపాదించిన వారు నయం చోమ్స్కీ, స్కిన్నర్, పియాజే, వైగోట్స్కీ. 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నేటివిస్ట్ పర్స్పెక్టివ్ అన్నారు కాబట్టి నయం చోమ్స్కీ అనే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, కార్ల్ రోజర్స్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రవాదానికి చెందినవాడు. కార్ల్ రోజర్స్ సంరచనాత్మకవాదం, ప్రవర్తనవాదం, సంజ్ఞానాత్మకవాదం, మానవతావాదం. ఈ 4 ఆప్షన్స్లో కార్ల్ రోజర్స్ యొక్క వాదం ఏంటి, శాస్త్రవాదం ఏంటంటే మానవతావాదం. ఆప్షన్ 4. నెక్స్ట్, వికాసము శిరః సమీప దిశను అనుసరిస్తుంది, శిరః పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది, శిరః దూరస్థ దిశను అనుసరిస్తుంది, సమీప పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. ఆప్షన్ 2 శిరః పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. అండ్ నెక్స్ట్, ఉద్వేగ ఒత్తిడి నుండి మనలను మనం కాపాడుకోవడం కొరకు చేసే కృత్యాన్ని ఇలా అంటారు: ఎమోషనల్ కెథార్సిస్, ఎమోషనల్ కంటాజియన్, ఎమోషనల్ మాస్క్, ఎమోషనల్ డిస్ప్లే. ఆప్షన్ 1 కెథార్సిస్, ఎమోషనల్ కెథార్సిస్. నెక్స్ట్, కింది సిద్ధాంతాలలో ఒకటి అకస్మాత్తుగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపేవి: కార్యక్రమయుత నిబంధన, అంతర్దృష్టి, యత్నదోషం, శాస్త్రీయ నిబంధన. ఇందులో ఆప్షన్స్ 4 ఉన్నాయి కదా, అందులో ఏమిటంటే అంతర్దృష్టి అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్, తరగతి గదిలో భయరహిత వాతావరణాన్ని కల్పించే సరైన ఉపాధ్యాయ నాయకత్వ విధానము: అధికారయుత, నియంతృత్వ, లైసెన్స్ ఫెయిర్, ప్రజాస్వామ్యయుత. 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, అందులో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ప్రజాస్వామ్యయుత. 4th one is the correct answer. Thank you for watching. Please like, share and subscribe.